స్వప్నని కావ్య అందరి ముందు నేనిచ్చాను నీకు డబ్బులు 10,00,000 ఇచ్చాను నువ్వు నెక్లెస్ కొనుక్కో అని అందరి ముందు అడుగుతుంది. దాన్ని అవమానంగా ఫీల్ అవుతుందనమాట స్వప్న. ఏదో కొనుక్కున్నాను ముచ్చటపడి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇదిగోవే ఇదిగో నేను నీ 10,00,000 పెట్టి కొనుక్కోనని అన్నావు కదా! ఈ నెక్లెస్ నాకేం అవసరం లేదులే అని కావ్య చేతిలో పెట్టేసి కోపంగా అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుంది. అదంతా పెద్ద నాటకం అనుకుంటుందనమాట దానిలక్ష్మి. ఇక స్వప్న ఫీల్ అయిందని తెలిసినా కూడా కావ్య మౌనంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తనకు ఆ 10,00,000 ఎంత ముఖ్యమో తనకు మాత్రమే తెలుసు కాబట్టి. అయితే ఇంట్లో అందరూ కూర్చో ఉంటే సుభాష్‌కి ఫోన్ వస్తుంది. హాస్పిటల్ బిల్ ఇంకా క్లియర్ చేయలేదు అని. అప్పుడు కావ్యని పిలిచి ఏమ్మా ఇంకా క్లియర్ చేయలేదంట అని అడిగితే కావ్య మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు దానిలక్ష్మి మాకంటూ డబ్బులు ఇవ్వడం లేదు. మా మామయ్య గారికి కూడా డబ్బులు ఇవ్వవా నువ్వు? దీనికి కూడా నీ పర్మిషన్ కావాలా? అంటూ మాట్లాడుతుందనమాట. కావ్య తలదించుకుంటుంది మౌనంగా ఏం చెప్పలేక. అపర్ణ ఉండి ఏదో బలమైన కారణం ఉంది కావ్య. అదేదో మాకు చెప్పకుండా దాచేస్తున్నారు ఏంటది అని రాజ్‌ని కావ్యని ఇద్దరిని నిలదీస్తుంది. రాజేమో మౌనంగా ఉండిపోతాడు.